న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి చాక్లెట్లు పంచడం జరిగింది. ఆయన నాంది పలికారు. మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా పెట్టి వారు ఎన్నో చేసిన రిఫార్మ్స్ వల్లే మన దేశం సస్యశ్యామలంగా కూడా బాగుంది. 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అయ్యింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్తుంది. ఈ తరమే కాదు, భావి తరాలు కూడా ఏనికి తోడ్పడి ఉంటాయి. ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడతారు. అపర చాణక్యుడిగా పేరు పొందినటువంటి రాజకీయ దురంధరుడు, ఎమ్మెల్యేగాను, మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు విద్యారంగంలోనూ, వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా భూకమతాల గరిష్ట పరిమితి చట్టం తీసుకురావడం ద్వారా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపి, ఆ తర్వాత కేంద్రంలో మానవ వనరుల శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, వివిధ మంత్రిత్వ శాఖలను చాలా సక్రమంగా నిర్వర్తించి, ఆ తర్వాత దేశం గడ్డు పరిస్థితుల్లో ఉన్న సమయంలో అందరూ కలిసి ఆయన్ని ప్రధానమంత్రిని చేసిన తర్వాత కేవలం 23 రోజుల్లో ఎల్పిజి సంస్కరణలు తీసుకొచ్చి, అనగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చి భావి తరాల భవిష్యత్తుని ఆయన బదిలం చేసి రానున్న తరాల వారు కూడా గుర్తుపెట్టుకునేలాగా ఈ దేశానికి ఆర్థిక పరిపుష్టినే కాకుండా సాంస్కృతిక పరిపుష్టిని, విద్యారంగంలో ఎన్నో మార్పుల్ని తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు గారి జన్మదినం ఈవేళ మనం అందరం జరుపుకోవడం అనేది చాలా సూచిక. గాడిలో పెట్టినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు భారతదేశంలో పనిచేసిన ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి అద్భుతమైన వ్యక్తి పివి నరసింహారావు గారు. వారు చేసిన సంస్కరణ వల్ల ఇవాళ భారతదేశం 5వ ఆర్థిక సంస్కరణగా ముందుకెళ్ళడానికి అవకాశం కలిగింది. ఇవాళ చేసినటువంటి దేశానికి దిశానిర్దేశం చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాలని చెప్పడానికి అరువి కాదు, తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు. అందుకని ఆయన పుస్తకంలో రాస్తున్నారు, నేను తక్కువ మాట్లాడతాను, ఓన్లీ సమాధానం మాత్రమే ఇస్తానని చెప్పి రాస్తున్నారు. అలాంటి మహనీయుడికి నివాళి అర్పించడం ప్రతి భారతీయుడి యొక్క తక్షణ కర్తవ్యం. రెండోది ఏంటంటే, ఆయన చేసినటువంటి సంస్కరణలనే వాజ్పేయి గారు అమలు చేశారు. వారు చేసిన దాన్ని ఇవాళ మోడీ గారు కూడా చేస్తూ ఇవాళ దేశంలో రోడ్లు రవాణా వ్యవస్థలు అంతటి పరిపూర్ణంగా 4 రకాల రవాణాని, ఎయిర్ రవాణా కానీ, లేకపోతేనేమో కింద రోడ్ల మీద నడిచేటువంటి వాడు కానీ, జల రవాణా కానీ, వీటన్నిటి అద్భుత రీతిగా పనిచేయిస్తూ దేశాన్ని దిశానిర్దేశం చేసి ప్రపంచంలో మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని నిలపడానికి అవకాశం చేసినటువంటి దేశం ఈ పివి నరసింహారావు గారు సాధ్యమైంది. అంతటి మహనీయుడికి భారతదేశంలో ఉన్నటువంటి దిశానిర్దేశం చేసిన వ్యక్తికి ప్రతి గ్రామంలో మారుమూల ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా పివి నరసింహారావు గారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈయనే మనకు జాతి పిత, ఈయనే మన జాతి నిర్దేశం చేసినటువంటి మహనీయుడు. అలాంటి వ్యక్తిని మర్చిపోకూడదని మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.